హాయ్ అందరికీ. మరి చికెన్ రోస్ట్ మంచి టేస్టీగా రావాలంటే హోటల్ స్టైల్లో ఉండాలంటే వీడియో అయితే ఫుల్గా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. మరి ముందుగా అయితే చికెన్ అంతా కూడా ఇలాగా చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా నిమ్మరసం అలాగే సాల్ట్ వేసుకుని ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా కోసుకున్నది అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత అయితే ఇదిగోండి చికెన్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే వాటర్ అనేవి ఇదిగోండి ఈ విధంగా అయితే రిలీజ్ అవుతాయి మనకి. ముందుగానే టమాటా అయితే 2 టమాటాలు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న టమాటాల గుజ్జు అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటె పెట్టుకుని ఇలాగే ముక్కలన్నిటికి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇన్ని వాటర్ ఉన్నాయి ఎలాగా రోస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కదా, చక్కగా రోస్ట్ అయిపోతుంది చికెన్ అనేది. మరి ఇందులోనే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చేయండి, చాలా బాగుంటుందండి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన వేసేసుకొని ఇదిగోండి మళ్ళీ ఒకసారి గడ్డి పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి వాటర్ చాలా మట్టికి ఇంకిపోయినాయి కదా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. మరి పసుపు కారం కూడా వేసాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికి పట్టేటట్టు అయితే ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కదా, మంచి టేస్టీగా ఉంటుందండి చికెన్ రోస్ట్ అనేది. మీరు ఎప్పుడు వేయకుండా ట్రై చేసే ఉంటారు. మరి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకుని గరం మసాలా వేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా అయితే వేసుకోవాలండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకోవాలి. ముందే వేసేస్తే బాగా ఉడికిపోయి బాగోవు కదా, ఇలా పైన వేసుకుంటే చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి అనేది ఇలాగ కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఇదిగోండి చికెన్ రోస్ట్ మనకి చాలా మట్టికి రెడీ అయిపోయింది. ఈ చికెన్ రోస్ట్ తిన్నారంటే అస్సలు వదలరండి, అంత బాగుంటుంది. చికెన్ రోస్ట్ ఎప్పుడు లాగా కాకుండా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ మసాలా అయితే తప్పకుండా వేయాలండి ఇందులో, ఎందుకంటే చికెన్ రోస్ట్ కాబట్టి. గరం మసాలా వేసేసి ఆగిపోకుండా అలాగే చికెన్ మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులో. మరి చికెన్ రోస్ట్ చాలా బాగుంది కదా, ఇదిగోండి మొత్తానికి మనకి చికెన్ రోస్ట్ అయితే చక్కగా మంచి టేస్టీగా రెడీ అయిపోయింది. మరి ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరైతే నాకైతే కామెంట్ చేయండి. మరి నాకైతే చాలా బాగా వచ్చిందండి చికెన్ రోస్ట్ అనేది, చాలా చాలా బాగుంటుంది. ఇది రసంలోకి కానీ అలాగే సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది. ఉత్తిదే కూడా తినేయచ్చు. ఇదిగోండి ఇలాగే ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు కూడా పెట్టుకొని పిండుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కాదు, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.